భోగాపురం విమానాశ్రయం పెట్టుబడులు ఉద్యోగ అవకాశాల గని అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఇకపై ఉత్తరాంధ్ర నుంచి వలసలు ఉండవు సరికదా, ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగ ఉపాధి కోసం ఇక్కడికే వస్తారని తెలిపారు. చరిత్రలో నిలిచిపోయేలా ప్రారంభోత్సవ ఘట్టాన్ని నిర్వహిస్తామంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి. ఉత్తరాంధ్రలో భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవం అనేది ఉపాధి అవకాశాలకు కూడా మార్గం అని చెప్పి నేతలు చెప్తున్నారు. మరి ఇది ఎలాంటి అవకాశాలు కల్పించనుంది? ఇది కేవలం విమాన ప్రయాణాలకే కాకుండా అటు అభివృద్ధికి సంబంధించి ఇది ఎలా నిలవనుంది అని వివరించేందుకు మనతో మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ఈ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఎలాంటి అవకాశాలకి కేంద్రంగా నిలవనుంది? ఈ ఒక ఉత్తరాంధ్రకు ఒక గేట్వేగా ఎలా ముందుకెళ్ళబోతుంది? అంటే ఇది ఒక ఆంధ్ర రాష్ట్రానికే కాదు, యావత్ భారతదేశంలోనే ఈస్ట్ కోస్ట్లో ఇది ఒక అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్గా ఆవిర్భించబోతా ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, ఆనాడు 2014-19లోనే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరగాలి, తద్వారా ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలి, ఇటు ఉత్తరాంధ్ర కానీ అటు ఒరిస్సా కానీ పక్కనున్నటువంటి ఈ వెనుకబడినటువంటి రాష్ట్రాలన్నిటికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడానికి మరి ప్రతిపాదన చేసినప్పుడు కేంద్రం కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అటువంటి ఎయిర్పోర్ట్ ఈరోజు ప్రారంభించుకోబోతోంది రేపు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా. నిజంగా దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు చాలా వెనుకబడినటువంటి ప్రాంతం. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాట్లాడారు, ఎర్ర బస్సులు కూడా తిరగనటువంటి ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ అవసరమా అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇవాళ ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని రేపు ప్రారంభించుకోబడుతున్నటువంటి ఎయిర్పోర్ట్ని ఇవాళ వాళ్ళేదో క్రెడిట్ అంతా వాళ్ళదని, ఆ క్రెడిట్ని మరి కూటమి ప్రభుత్వం చోరీ చేస్తుందని చెప్పి తప్పుడు ప్రచారాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది నిజంగా చాలా దురదృష్టం. ఈ ప్రాంత అభివృద్ధి కోసం మరి విశాఖపట్నం అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించి ఈ ప్రాంతంలో ఎక్కువ మంది వలసలకు వెళ్తున్నటువంటి సందర్భాన్ని గమనించి ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ రావడం ద్వారా, తద్వారా ఈ ప్రాంతాల్లో కూడా అనేక పరిశ్రమలు రావడం ద్వారా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి. ఆ ఉద్దేశంతోనే ఈ ఎయిర్పోర్ట్ని చేసుకోవడం జరుగుతుంది. అద్భుతమైన మహానగరంగా ఉన్నటువంటి విశాఖపట్నంలో ఈ ఎయిర్పోర్టు తన్మానికంగా నిలబడుతోందని చెప్పి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. చాలా అంగరంగ వైభవంగా, ఎందుకంటే ఇక్కడి నుంచి చాలామంది మరి గిరిజన సోదరిమణులు కూడా వచ్చారు. వాళ్ళు దింసా డ్యాన్స్ ద్వారా ప్రధానమంత్రి గారు స్వాగతం పలకడానికి వేలాది మంది ఇక్కడ రావడం అనేది నిజంగా అభినందనీయం. అలాగే ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా అన్ని ప్రాంతాల నుంచి కూడా రేపు పెద్ద ఎత్తున రావడానికి ప్రజలు కోరుతున్నారు. దానికి తగ్గట్టుగా వాహనాలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. నిజంగా ఒక అద్భుతమైన కార్యక్రమంగా ఇది నిలబడబోతోంది. ఇక్కడ శాఖల మధ్య సమన్వయం ఇది ఎలా ఉంటుంది? ఎన్ని శాఖలు కలిసి పనిచేస్తున్నాయి ఏంటి? ఇక్కడ ఆల్ డిపార్ట్మెంట్స్ కూడా పనిచేస్తారు. ముందుగా ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఎందుకంటే ఇది ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా వాళ్ళ కింద వస్తుంది, వాళ్ళు ఒక పక్క రెవెన్యూ, అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్స్ R&B కానీ ట్రాన్స్పోర్ట్ కానీ అలాగే జిల్లా కలెక్టర్లు అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా ఇది చాలా పర్యవేక్షణ చేస్తూ చాలా వచ్చినటువంటి వాళ్ళకి ఎక్కడా కూడా ఇబ్బంది రాకుండా ఈ ప్రాంతంలో రేపు జరిగే మహా కార్యక్రమానికి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వారి వచ్చే ప్రజలు కూడా బస్సెస్ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తాం. దానికి మంత్రులు అదేవిధంగా అధికారులు అందరూ కూడా సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా విజయం కావాలని చెప్పి భావిస్తాం. ఇది భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి సంబంధించి మంత్రి కొల్లు రవీంద్ర స్పందన. కెమెరా పర్సన్ MSNతో VSN కృష్ణ, ఈటీవీ న్యూస్, భోగాపురం నుంచి. ఓటు స్టూడియో.